హాయ్ అండి. ఇది వచ్చి మనకి న్యూ బ్యాచ్ అప్డేట్. మనకి 17th మే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో ప్లేస్ చేసి ఉన్నాను. ఇది వచ్చి ఫాలోఅప్ వీడియో అన్నమాట. మనకి ఈ యొక్క కోర్స్ వచ్చి 9,000 ప్రొవైడ్ చేయబడుతుంది. బట్ ఎనీబీ యొక్క కోర్స్ అని మీరు చూసినట్లయితే ఇట్స్ కంప్లీట్లీ రియల్ టైమ్ ట్రైనింగ్ అన్నమాట. రియల్ టైమ్ నేను ఎందుకు అంటున్నానంటే నాకు ప్రీవియస్‌గా ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో నేను ప్రాజెక్ట్‌లో వర్క్ చేసినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, అంటే ఒక ఆర్గనైజేషన్‌లో మనం ఏడబ్ల్యూఎస్‌తో వర్కౌట్ చేస్తున్నప్పుడు మనం డిఫరెంట్ సర్వీసెస్‌తో వర్క్ చేస్తూ ఉంటాం. కొన్ని సార్లు మీరే ప్రాజెక్ట్‌ని ఆన్‌బోర్డ్ చేస్తారు. కొన్ని సార్లు మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఈ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ చాలా క్లియర్‌గా మాట్లాడతాం. వీటితో పాటుగా మైగ్రేషన్స్, సర్వర్ మైగ్రేషన్స్ గాని, లేదంటే ఆన్ ప్రెమ్ టు ఏడబ్ల్యూఎస్ మైగ్రేషన్ గాని, లేదంటే సైట్ టు సైట్ మైగ్రేషన్స్ గాని, ఈ మైగ్రేషన్ యాక్టివిటీస్ కూడా మనం చాలా క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు మీరు చూసినట్లయితే సర్టిఫికేషన్స్ అండి. మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. క్లౌడ్ ప్రాక్టీషనర్ గాని, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజినీర్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయన్నమాట. వీటి గురించి కూడా మీకు నేను చాలా క్లియర్‌గా మాట్లాడతాను. అదే విధంగా మీరు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన డంప్స్ కూడా నేను మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇదొచ్చేప్పటికి మీకు కంప్లీట్‌గా రియల్ టైమ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అనడానికి గల ఇంకొక రీజన్ ఏంటంటే, ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే, మనకు రియల్ టైమ్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేజెస్ కింద వర్క్ అనేది షెడ్యూల్ అయ్యి ఉంటుంది. L1, L2, L3, L4 అని చెప్పి మనకు వర్క్ అనేది షెడ్యూల్ అవుతూ ఉంటుందన్నమాట. మీకు ఏ విధంగా వర్క్ షెడ్యూల్ అవుతుందో కూడా ఇక్కడ నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు L1 ఉంటే ఎలా ఉంటుంది? L2 అయితే మీ రోల్ ఎలా ఉంటుంది? సో, మీరు ఏ విధంగా వర్కౌట్ చేయవలసి ఉంటుందో కూడా ఇక్కడ చాలా క్లియర్‌గా చూస్తాం అన్నమాట. దీంతో పాటు మీకు జాబ్ గైడెన్స్ ఉంటుంది. అండ్ మీకు ఈ యొక్క జీరా అండ్ సర్వీస్ నౌ ఈ యొక్క ప్రాసెస్‌తో చూసినప్పుడు ఈ యొక్క టికెటింగ్ రూల్స్ ఏ విధంగా ఫంక్షన్ అవుతాయని కూడా మనం చాలా క్లియర్‌గా మాట్లాడతాము. అండ్ ఈ కోర్స్ యొక్క కీ ఫీచర్స్ కనుక మనం మెయిన్‌గా మాట్లాడాలంటే, మనం ప్రాజెక్ట్ ఆన్‌బోర్డింగ్ అంటే ఏడబ్ల్యూఎస్‌తో మనం చూసినప్పుడు ప్రాజెక్ట్ ఆన్‌బోర్డింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్లియర్‌గా చూస్తాం. అండ్ క్యూబర్నెటీస్ చూస్తాము. అండ్ ఈకేఎస్ అండ్ ఈసీఆర్ కంటైనర్ రిజిస్టర్ ఎలా ఉంటుంది? అండ్ ఈకేఎస్ క్లస్టర్‌ని ఏ విధంగా డిప్లాయ్‌మెంట్ చేయవచ్చు అనేది నేను చాలా క్లియర్‌గా మాట్లాడతాను. అండ్ ఎనీవే నేనొచ్చి క్యూబర్నెటీస్ సెపరేట్‌గా నాకు ఒక బ్యాచే ఉంది. నేను సెపరేట్ బ్యాచ్ చెప్తాను. ఆల్మోస్ట్ ఇదొచ్చి ఒక 2 ½ మంత్స్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. అక్కడ నేను ఏదైతే క్యూబర్నెటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈకేఎస్ ఫీచర్స్ మాట్లాడతానో అవి ఇక్కడ ఎలా ఉంటాయో మీకు నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టెరాఫార్మ్ అండి. టెరాఫార్మ్ మనం ఒక శాంపుల్ ప్రాజెక్టే మాట్లాడతాము. అదేవిధంగా క్లౌడ్ ఫార్మేషన్‌తో కూడా ఒక శాంపుల్ ప్రాజెక్ట్ మాట్లాడతాం. అంటే రియల్ టైమ్‌లో ఒక ప్రాజెక్ట్‌లో మీరు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్స్ చేస్తారో టెరాఫార్మ్ అండ్ క్లౌడ్ ఫార్మేషన్స్ వీటిని క్లియర్‌గా మాట్లాడతాం. అండ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీకు ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుందంటే కొన్ని డెవాప్స్ ఫీచర్స్‌ని కూడా ఎనేబుల్ చేస్తుంది. కోడ్ కమిట్, కోడ్ బిల్డ్, ఓకే పైప్‌లైన్స్ ఇలా మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటితో మీకు ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఏ విధంగా మీకు ఆటోమేషన్ జరుగుతుందని నేను చాలా క్లియర్‌గా మాట్లాడతాను. అంటే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కూడా మనం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ మాట్లాడడం జరుగుతుంది. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ యూజ్ కేసెస్. మీరు ఒకసారి కోర్స్‌ని కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు మీరు మీరు వర్కౌట్ చేయవలసిన ప్రాజెక్ట్ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా అక్కడ మీరు వర్క్ చేయాలంటే మీకు యూజ్ కేసెస్ తెలియాలి. మీకు ఆ యొక్క రియల్ టైమ్ యూజ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీకు నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, అండ్ ఇది మనకి బేసిక్‌గా కోర్స్ మనం కవర్ అయ్యే కీ ఫీచర్స్ అన్నమాట. మీకు ఇది కోర్స్ కంటెంట్ కూడా ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో, ఒకసారి గో త్రూ చేయండి. అండ్ మీకొచ్చేప్పటికి 17థ్ అండ్ 18థ్ క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయండి. నేనేమంటానంటే ఇన్ కేస్ మీరు ఏడబ్ల్యూఎస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ 17థ్ అండ్ 18థ్ డే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ యొక్క కంటెంట్ నేను చెప్తాను. కానీ మీరక్కడ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మరి మీరు ఫ్రెషర్ అయినా, నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలన్నా, లేదంటే మీరు మైట్ బి డెవలపర్ అయినా, డెవాప్స్ ఇంజినీర్ అయినా, లేదనుకోండి మీరు టెస్టర్ అయినా సరే, అంటే మీరు ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నా సరే, మీరు ఏడబ్ల్యూఎస్ అనే ప్లాట్‌ఫార్మ్ మీద మైగ్రేట్ అవ్వాలనుకున్నప్పుడు మీకు ఏవైతే కామన్‌గా క్వెషన్స్ ఉంటాయో, ప్రతి ఒక్క క్వెషన్‌కి ఇక్కడ మీరు క్లారిటీ తీసుకోవచ్చు. ఈ యొక్క 17థ్ అండ్ 18థ్ డే క్లాసెస్‌లో. అండ్ మీరు మీటింగ్ జాయిన్ అవ్వడానికి కావాల్సిన లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు డైరెక్ట్‌గా మీటింగ్ అనేది అటెండ్ అవ్వచ్చు. అండ్ మనకొచ్చి ఈ క్లాస్ మార్నింగ్ 6:30 AM ISTకి ఉంటుంది. ఇట్స్ ఎ కంప్లీట్ రియల్ టైమ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్. అది ఎందుకు రియల్ టైమ్ ప్రోగ్రామ్ నేను అంటున్నానని మీకు స్టార్టింగ్ మీకు 2 డేస్ క్లాస్‌లోనే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఎనీవే విల్ మీట్ ఆన్ అవర్ వెడ్నెస్డే మార్నింగ్ 6:30 AM క్లాస్. బై ఫర్ నౌ. థాంక్ యూ.